ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను జలంధర్ కూతుర్ని అన్నయ్య. నాన్న పగని ప్రతీకారాన్ని నీతో పాటు పంచుకొని పుట్టాను. ఆ ప్రతీకారం తీర్చుకోకుండా వదిలిపెట్టను. నాకు కావాల్సింది కూడా అదే మాయా. ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు మాయా? నాకు తెలిసిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, రేపు శంకర్ చిన్న తమ్ముడు గౌరీ చెల్లెలు సంధ్య వాళ్ళ ప్రేమ గురించి చెప్పడానికి ఇంటికి రాబోతున్నారు. గౌరీకేమో శంకర్ తమ్ముళ్ల విషయంలో జరిగింది ఏం తెలీదు. దాన్ని అడ్డం పెట్టుకుని ఆ సంబంధం క్యాన్సిల్ అయ్యేలా చేస్తాను. నాకేం అర్థం కాలేదు మాయా. వాళ్ళ పెళ్లి క్యాన్సిల్ చేస్తే మనకేంటి లాభం? అయినా గౌరీకి తను అను అని, శంకర్ ఆర్యవర్ధన్ అని తెలుసు కదా. గౌరీగా తనతో పాటే తన చెల్లెళ్ళు కూడా సెటిల్ అయితే చాలు అనే ఆలోచిస్తుంది కదా. లేదన్నయ్య, గౌరీకి శంకర్ తమ్ముళ్ల మీద అంత మంచి ఒపీనియన్ లేదు. అయినా నా టార్గెట్ వాళ్ళ పెళ్లి జరగకుండా చేయడం కాదు, గౌరీ శంకర్ని విడదీయడం. ఇట్స్ ఇంపాసిబుల్ మాయా. గౌరీకి తన గతం గురించిన నిజం తెలిసి కూడా శంకర్కి ఐ మీన్ ఆ అను ఆర్యవర్ధన్కి ఎందుకు దూరం అవుతుంది? పరిస్థితులు ఎవరినైనా ఎలాగైనా మార్చేస్తాయన్నయ్య. తను అనురాధనే కావచ్చు, కానీ తన చెల్లెల జీవితం ఏమైనా అయిపోని నాకేంటి అనుకునే రకం కాదు. వాళ్ల కోసం ఆలోచిస్తుంది, వాళ్ల క్షేమం కోసం ఎంత దూరమైనా వెళ్తుంది. ఎందుకంటే గౌరీగా తన చెల్లెలే తన బాధ్యత. తన బాధ్యతని సక్రమంగా నెరవేర్చకపోతే తను మిస్సెస్ అనురాధ ఆర్యవర్ధన్ ఎందుకు అవుతుంది చెప్పు? నాకెందుకో కన్విన్సింగ్ అనిపించట్లేదు మాయా. కానీ నీ మీద నమ్మకం ఉంది. నువ్వు చేసేది నువ్వు చేయి. అది నేను చూసుకుంటానన్నయ్య. బట్ ఫ్యాక్టరీలో జరగాల్సిన గొడవ గురించి నువ్వు మాత్రమే చూసుకోవాలి. అది ఆల్రెడీ ప్లాన్ చేశాను మాయా. నువ్వు ఇంట్లో ప్రాబ్లం రైస్ చేయి, నేను ఫ్యాక్టరీలో గొడవ స్టార్ట్ చేయిస్తాను. ఈసారి ప్రాబ్లమ్స్ నుంచి ఆ శంకర్ ఎలా బయటపడతాడో చూడాలి. శంకర్ ఓడిపోయి మన దారి కడ్డు తొలగేంత వరకు ఇలానే సమస్యలు సృష్టిస్తూనే ఉండాలన్నయ్య. అస్సలు గివ్ అప్ అవ్వకూడదు. శంకర్ గారు, ఇవాళ లంచ్ లో స్పెషల్ ఏం చేయమంటారు? వేపాకు వేపుడు, పచ్చగడ్డి పచ్చడి చేయండి. అదే చేత్తో పాలకూర పాయసం కూడా చేయమంటారా? చేయండి, కాకపోతే కాస్త ఉప్పు బాగా వేయండి. వేసి మీరే తినండి. శంకర్ గారు, లేకపోతే ఏంటండి, ప్రతిరోజు పొద్దునే ఉండాలి సాయంత్రమే ఉండాలని నన్ను అడుగుతున్నారా ఏంటి? మీకు మతిమరుపు బాగా ఎక్కువైపోయిందండి. గుర్తుండాల్సినవేవి గుర్తుండట్లేదు, గుర్తు రావాల్సినవి గుర్తు రావడం లేదు. ఏం గుర్తుండాలి, ఏం గుర్తుకు రావాలి? గుర్తుకు రావాల్సినవి గుర్తొచ్చే టైంకి గుర్తొస్తాయిలేండి. గుర్తుండాల్సినవైనా కాస్త గుర్తు చేసుకోండి. అబ్బా గౌరీ గారు, మీతో వాదించడం కష్టం గానీ మీరేదో చెప్పాలని ఫిక్స్ అయ్యి వచ్చారు. అదేంటో చెప్పండి. ఇవాళ మీ తమ్ముళ్ళు మా చెల్లెలు వస్తున్నారు కదండి, మర్చిపోయారా? గుర్తుందండి. మా చెల్లెళ్ళకి నచ్చినవి ఎలాగో నేను చేస్తాను. మీ తమ్ముళ్ళకి ఏమిష్టమో నాకేం తెలుసు, అందుకే ఏం స్పెషల్ చేయమంటారా అని అడుగుతున్నాను. గౌరీ గారు, ఇప్పుడు భోజనాలు అవి ఎందుకులండి, గతికితే అతకదంటారు కదా. గతికితే అతకదా? అది పెళ్లి సంబంధాలప్పుడు మాట్లాడుకుంటారు కదా, ఇప్పుడు ఎందుకు అలా అంటున్నారు? అంటే ఇది కూడా ఓ రకంగా అలాంటిదే అనుకోండి. ఎలాంటిది? ఎలాంటిదంటే అలాంటిదే, మీరన్నదే. నేనేమన్నాను, మీరేమంటున్నారు? నేను కరెక్ట్ గానే చెప్తున్నానండి, మీరే క్యాచ్ చేయలేకపోతున్నారు. అబ్బా, మీరు అర్థమయ్యేలా చెప్తే కదా. మీరే అర్థం చేసుకోవాలండి, అన్ని చెప్పరు. అర్థమైందిలేండి. ఏం అర్థమైందండి? మీకు నాకు అర్థమయ్యేలా చెప్పడం రాదు అని. గౌరీ గారు, మీరు 10th క్లాస్ ఎగ్జామ్ ఎన్నిసార్లు రాశారండి? అదేం క్వశ్చన్ అండి బాబు? ఏం లేదండి, మీ బ్రెయిన్ షార్ప్నెస్ ఎలా ఉందో తెలుసుకోవాలని అడిగాను అంతే. అంటే ఏంటి, నా బ్రెయిన్ లేదంటున్నారా? ఇది మాత్రం భలే పర్ఫెక్ట్ గా క్యాచ్ చేస్తారండి. ఏంటి అప్పుడే టామ్ అండ్ జెర్రీ ఫైట్ స్టార్ట్ అయిందా? చూడండి జండే సార్, నేను ఒకటి మాట్లాడుతుంటే శంకర్ గారు సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. ఏంటి శంకర్? అదే సండే సార్, నిన్నొక విషయం నాతో చెప్పారు కదా, పొద్దున జాగింగ్ లో కూడా అదే డిస్కస్ చేసుకున్నాం కదా, ఆ మ్యాటరే ఈ మ్యాటర్. ఓహోహోహో, అదే. ఓకే ఓకే. ఏంటి సార్ అది? వామ్మో, మళ్ళీ క్వశ్చన్ బ్యాంక్ స్టార్ట్ అయింది బాసు, నేను జంపు. శంకర్,
చూడండి సార్ ఎలా పారిపోతున్నారు. మీరైనా చెప్పండి సార్. టెన్షన్ పడకు గౌరీ, నువ్వు సంతోషించే విషయమేలే. కాసేపు వెయిట్ చేస్తే నీకే తెలుస్తుంది కదా. ఆ, ఏంటిది? జెండా సార్ కూడా నాతో ఏం చెప్పట్లేదు. ఏమై ఉంటుంది? అయ్యో, వంట చేయాలి. ఈ గౌరీ ఆ శంకర్ ఏదో సర్ప్రైజ్ ఇస్తాడని ఫీల్ అవుతుంది. కానీ నేనిచ్చే సర్ప్రైజ్ బాగా థ్రిల్లింగ్గా ఉంటుందని వీళ్ళెవరికీ తెలియదు పాపం. అరే 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 ఒకసారి దిగు 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 దిగరా. అరే దిగరా. ఏంట్రా? దిగా ఓకే చెప్తుంటే. రే ఏమైంది? రే రే ఏమైంది? ఒక నిమిషం ఆగు. ఎహె, ఏమైంది చెప్పమంటే. అంటే మళ్ళీ ఎవరైనా పార్సిల్ ఏమైనా పెట్టారేమోనని చిన్న భయం రా. అంటే నీ పెళ్లి విషయం మాట్లాడడానికి వెళ్తున్నావని చాలా అలర్ట్గా ఆనందంగా ఉన్నావురా. అరే ఇక్కడేదో మాడిపోయిన స్మెల్ వస్తుందేంట్రా? మాడిపోయిన స్మెల్ కాదురా, మండుతున్న స్మెల్. నాకే కడుపు మండిపోతుంది. ఎందుకురా? నీకు వర్కౌట్ అయిందిరా, నాకు వర్కౌట్ కావట్లేదు కదా, అందుకే కడుపు మంట. అదేంట్రా, మీరిద్దరు క్లోజ్గానే ఉన్నారు కదా, ప్రపోజ్ చేసే. అంత సీన్ లేదమ్మా. క్లోజ్గా ఉంటున్నాం కదా అని ప్రపోజ్ చేస్తే నా చాప్టర్ క్లోజ్ చేస్తుంది. అయినా అన్నయ్య నేను ఉండగానే నీ పెళ్లి టాపిక్ మాట్లాడడం బాగోదురా. ఏం చేయమంటావురా? సంధ్య ఒకటే మొండికేస్తుంది. నేనంటే నీకు ప్రేమ లేదా అని ఒకటే గొడవరా బాబు. అయినా నేను ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా? మా విషయం బయటకు వస్తే అన్నయ్య పెళ్లి గురించి ప్రెషర్ వస్తుంది. ఆ తర్వాత నీకు కూడా చిన్నగా లైన్ క్లియర్ అయిపోతుందిరా. అవునా? అయితే ఓకేరా. ఆల్ ది బెస్ట్ రా. చిన్నోడు అయినా గానీ బోలే ఆలోచించావురా. ఎంత మంచోడురా నువ్వు. హలో, ఏంటి తెగ మురిసిపోతున్నారు? అంటే వాళ్ళ ప్రేమ విషయం చెప్పడానికి వెళ్తున్నాం కదా, అందుకే ఆల్ ది బెస్ట్ చెప్తున్నానండి. బెస్టో వర్స్టో అక్కడికి వెళ్ళాక తెలుస్తుందిలే. నువ్వు మరీ అంత డిసప్పాయింటింగ్ గా మాట్లాడకే, నాకు అసలే టెన్షన్ గా ఉంది. సరే సరే, ముందు బయలుదేరదాం పదండి. పదండి. ఏ ఆగండి, అందరం కలిసి వద్దు. ముందు మేము వెళ్తాం, నిదానంగా మీరు రండి. ఎందుకు? ఎలాగో మన మ్యాటర్ చెప్పడానికే కదా వెళ్తున్నాం, ఇంకెందుకు అంత భయం? అంటే అదే. హలో, ప్రేమిస్తే భయపడకూడదు. ఏం శ్రావణి గారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.